నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. యాక్సిడెంటల్ పిఎం. నిజంగానే ఈ మాట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. లెక్చరర్గా మొదలైన ఆయన ప్రస్థానం కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, చివరికి ప్రధానిగా గొప్పగా సాగింది. ఆర్థిక మంత్రి బాధ్యతలను అత్యంత చాకచక్యంగా నిర్వహించి దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావి ఆయన. ప్రధానిగా మన్మోహన్ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పరుగులు పెట్టింది. 2008లో ప్రపంచమంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మన్మోహన్ ముందు చూపు నిర్ణయాల వల్ల భారత్ ప్రస్థానం మాత్రం స్థిరంగా సాగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చారిత్రాత్మకమైన చట్టాలు ఆయన హయాంలోనే పుట్టుకొచ్చాయి. ఇన్ని చేసినా కృషికి తగ్గ పేరు రాని నిశ్శబ్ద సంస్కర్తగానే ఆయన మిగిలిపోయారు. ఇటు మరోవైపు దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు పెడితే అతనికి న్యాయస్థానంలో శిక్ష పడుతుంది. కానీ ఏళ్ల తరబడి శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైన వ్యక్తితో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించుకున్న వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పరకామణిలోని డాలర్ల చోరీ నిందితుడితో రాజీ చేసుకోవాలని పోలీస్ అధికారి ఒకరు అప్పటి విజిలెన్స్ అధికారిపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారింది. ఇదే విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ఈ వ్యవహారంలో RRRలు ఉన్నారని వివరాలు త్వరలో బయటపెడతారంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్.